దేశం అభివృద్ధిలా బుల్లెట్ రైలు కంటే రువ్వడి గురుకుతున్నది. దీని ఆపుడు ఏ దేశం తరం కాదు. ఇప్పుడు మన దేశం డెవలప్మెంట్లో 5వ జాగలు ఉన్నది. 2030 నాటికి 3వ జాగలకు పోవుడు ఖాయం. ఇప్పుడు ప్రపంచ దేశాలు మన భారతదేశం దిక్కే చూస్తున్నాయి. విశ్వగురువు కాబోతున్నది మన దేశం అని ఓ పెద్ద పెద్ద డైలాగులు కొడుతుంటారు కదా. హాగు అభివృద్ధి ఎంతవరకు జరిగిందనేది అప్పుడప్పుడు బయట పడుతుంటది. గిట్లనే చూడుండ్రి ఎట్లున్నదో దేశంలో పరిస్థితి. తాగేతానికి బుక్కెడు నీళ్లు దొరకని గతి పట్టింది. ఏడాది పొడుగుతా జీవనదులు వారే దేశంలో ఇట్లున్నదంటే ఏమనాలే ఏలుతున్నోలను. మహారాష్ట్ర నాసిక్ జిల్లా బోరిచివారి అనే ఊర్లున్న నీటి కష్టాలు ఇవి. పానాలు అరిచేట్ల పెట్టుకుని బాయిలకు దిగి నీళ్లను ఆకుడొప్పలతోని చిన్నగా ఒక్క బిందె నింపితే వాటిని మీదున్నోళ్ళు పైకి గుంజాలి. అట్లా అందరు బిందెలు నిండాలనంటే ఒక రోజు మొత్తం అయ్యేటట్టున్నది. ఎంత ఘోరమో చూడుండ్రి. తాడు పట్టుకొని బాయిలకు దిగుతుంటే పట్టు తప్పి జారి పడితే మనిషి బతుకుతాడా ఆ బండలల్లా? అంతటి ప్రమాదం ఉన్నదని తెలిసినా మరి ఎందుకు బాయిలకు దిగుతున్నారు అంటే నీళ్లు తాగుకుంటే ఊరు మొత్తం చచ్చిపోతుంది కాబట్టి. ఇక్కడ ఇట్లుంటే ఇగో గీడ చూడుండ్రి నీళ్ళ కోసం పడుతున్న కష్టాలు ఎట్లున్నాయో. బాయిలకు దిగి బాధలు పడే కంటే గిట్ల కట్టెలతోని తాడును బాయి నడుమిట్లకు అన్ని బిందెలు మునిగేటట్టు వేసి తర్వాత మీది గుంజుతున్నారు. ఈ బాయిల నీళ్లు జరాన్ని ఎక్కువనే కావచ్చు, అందుకే ఇట్లా చేస్తున్నారు. కొన్ని రోజులైతే వీళ్ళకు కూడా బాయిలకు దిగాల్సిన పరిస్థితే వస్తుంది. నీళ్ళ కష్టాలు ఎట్లున్నాయో చూడుండ్రి. ఏప్రిల్ నెలలనే ఇట్లుంటే మేలో ఇంకింత ఎండలు ఎక్కువైతే మరి అప్పుడు ఎట్లా? బాయిలున్న నీళ్లు ఇంకిపోవా? ప్రపంచంలో 5వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన మన దేశంలో ఇలా పరిస్థితి ఎట్లా? ఇది కూడా అభివృద్ధిలో భాగమేనా? వచ్చేదిని వచ్చినాయి అంటే ఇదేనా? డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇదేనా అని అంటున్నారు ఈ నీళ్ళ కష్టాలు చూసిన జనాలు. ఇంకా కొన్ని రోజులైతే ఈ ఊర్ల పబ్లిక్ ఏమైపోతారో ఎట్లా బతుకుతారో, సర్కార్ ఇళ్లకు నీళ్ళు ఎట్లా ఇస్తుందో చూడాలి. పాపం కదా, ఇసొంటి గోస ఎవ్వలకు రావద్దు తల్లి.